వ్యవహరిస్తూ ప్రజాధనం వృధా చేస్తున్నారని కడప మేయర్పై ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో మేయర్ వ్యవహరించిన తీరుపై మాధవిరెడ్డి మండిపడ్డారు. ఉదయం నుంచి నువ్వా నేనా అన్నట్లు కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో డైలాగ్ వార్ నడిచింది. పోటాపోటీ నినాదాలతో సర్వసభ్య సమావేశం దద్దరిల్లింది. కుర్చీ వేసే వరకు నిలబడే ఉంటానని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తేల్చి చెప్పడంతో రగడం మరింత వేడెక్కింది. పోటాపోటీ నినాదాలు ఉద్రిక్తత నెలకొనడంతో చివరికి మేయర్ సమావేశాన్ని వాయిదా వేశారు. ఒక మహిళను అవమానించేలా మేయర్ ప్రవర్తిస్తున్నారని 8 ఏళ్లుగా సాగిన సంప్రదాయాన్ని పాటించడం లేదన్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కడపలో జరిగే అవినీతి అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశం వలనో తమ పార్టీ అధినేతను సంతృప్తి పరచడానికో ఈ విధంగా మేయర్ ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆరోపించారు. ఈరోజు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేయర్ గారు ఏ విధమైన చర్చ లేకుండా, అజెండాలో ఏ విధమైన పాయింట్స్ చదవకుండా, కార్పొరేటర్లకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా, వాళ్ళ యొక్క అభిప్రాయాలను చర్చించకుండా మేమన్నీ చదివేసినాము, ఎజెండా అయిపోయింది అని చెప్పేసి ఓ 2 మాటల్లో ముగిచ్చేసి పారిపోయినాడు. ఈ భాగ్యానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ మీటింగ్ పెట్టి ఇంతమంది భాగస్వామ్యంతో ఇంతమందిని ఇబ్బంది పెట్టి చేయడం కంటే ఆయన ఇంట్లో లుంగి కట్టుకొని ఆయన బెడ్రూమ్లో అయిపోయింది, ఎజెండా పాస్ అయిపోయిందని చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కనీసం ప్రజాధనమన్నా మనము దుర్వినియోగం కాకుండా కాపాడుకున్నట్టు అవుద్ది. అసలు ఆయన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాను, ప్రజాసేవకై వచ్చాను, ప్రజల కోసం పని చేయాలా అనే ఆలోచన లేకుండా ఒక నియంతలాగా నేను 8 సంవత్సరాలు రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని కూర్చోబెట్టుకొని కమలాపురం ఎమ్మెల్యేని కడప ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని సభలు నడిపి ఈరోజు ఒక మహిళ కడప నియోజకవర్గంలో గెలిస్తే అది తట్టుకోలేక ఓర్చలేక మహిళలంటే మర్యాద గౌరవం లేక ఆ మహిళను ఎలా అవమానపరచాలా, ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన తప్పితే నిద్ర లేచినాల నుంచి ప్రజల సమస్యలు ఏంటి, ప్రజలకు మనం ఒక అధికారంలోకి ఇచ్చినారు, వాళ్ళకేం మనం సమాజ సేవ చేస్తున్నాం అనే ఆలోచనే లేదు. అవినీతి చేయడము, ఆయన కుటుంబ సభ్యులకి కార్పొరేషన్ సంబంధించిన వర్కులు కానీ ఆదాయ వనరులు కానీ కల్పించి ఈరోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు గత 8 సంవత్సరాల నుంచి. ఈ 8 సంవత్సరాల నుంచి ఎవరు ప్రశ్నించలేదని కడప మున్సిపల్ కార్పొరేషన్ని తను అక్రమ మార్గంలో రాసి పెట్టుకున్నాను, రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు కార్పొరేషన్ చేయొచ్చు అనే విధానంగా ఆయన వెళ్తున్నాడు. కనీసం ఈయన ఇంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే ఇలా పార్టీకి సంబంధించిన పెద్దలు మహిళలను గౌరవించాలా, నువ్వు ఏం బుద్ధి లేకుండా ఇట్లాంటి పనులు చేస్తానని అని గడ్డి తినిపించి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితిలో వాళ్ళ పార్టీ కూడా ఏ విధమైన ఆయన మీద చర్యలు తీసుకోకుండా అచ్చోసిన ఆంబోతును వదిలినట్టు